హాయ్ ఫ్రెండ్స్, 2024 మే 11 నాటి ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని శీర్షిక షుగర్ ఈజ్ ఏ సోషల్లీ యాక్సెప్టబుల్ అడిక్షన్. ఇది దాని సారాంశం. భారతీయులు తీపి తినడాన్ని ఒక సామాజిక వ్యసనంగా మార్చేసుకున్నారనే విషయం కూడా చర్చనీయాంశంగా అనిపిస్తోంది. అంతే కదా? అదేంటో తెలుసుకుందాం పదండి. భారతీయ సమాజంలో అతిథుల్ని మరింత తీయదనంతో సత్కరించడమే మర్యాద. అది భారతీయ సంస్కృతి కూడా. నిజమే, అయిన వారి పట్ల ఆప్యాయత కురిపించడానికి నోట్లో చక్కెర పోయడం ఆనవాయితీ. ఏదైనా సంతోషకర వార్త వినగానే నోరు తీపి చేయడం భారతీయులకున్న మంచి అలవాటు. ఆనందాన్ని అలా వ్యక్తం చేస్తారు. మరి నౌరు అని చిన్న ద్వీప దేశం పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. అక్కడి ఫాస్ఫేట్ ఖనిజం కారణంగా ప్రపంచంలోని ధనిక దేశాల్లో 2వ స్థానంలోకి వెళ్ళింది. ప్రజలకు డబ్బు ఎక్కువైంది. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అలవాటై ప్రస్తుతం ప్రపంచ మధుమేహ పీడితుల్లో ఆ దేశస్థులే మొదటి స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు కేవలం ప్రకృతి ఆహారమైన మొక్కలు, దుంపలు, పళ్ళు, చేపలు తిని జీవించిన నౌరు ప్రజలిప్పుడు అవన్నీ మానేసి రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడి మొత్తం తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దేశం ఆరోగ్యాన్ని పాడు చేశారు. ఎంతో కఠినమైన ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించే బౌద్ధులు ఉన్న థాయిలాండ్లో భక్తులు ఇచ్చిన తీపి పానీయాలు త్రాగుతూ వచ్చిన అక్కడ బౌద్ధ సన్యాసుల్లో ఇప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఓబకాయలు పెరిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం మొదటికొద్దాం, అంటే భారతదేశానికి వచ్చేద్దాం. వచ్చే ముందు తాజాగా సింగపూర్, హాంకాంగ్ దేశాల ప్రభుత్వాలు ఏమన్నాయో తెలుసుకుందాం. కొన్ని భారతీయ కంపెనీల తయారీ మసాలాలు వంటల్లో వాడితే ఆ మసాలాల కారణంగా క్యాన్సర్ సోకొచ్చు కనుక వాటిని నిషేధిస్తున్నామని వాళ్ళు చెప్పారు. క్యాన్సర్ కారకమైన ఇథైలిన్ ఆక్సైడ్ ఉన్నందున ఆ మసాలా పొడులు ఆ దేశాల్లో నిషేధానికి గురయ్యాయి. భారతదేశంలో అమ్ముడవుతున్న కొన్ని ప్రోటీన్ పౌడర్లలో హానికర పురుగు మందులు అవశేషాలు, రసాయనాలు, విష పదార్థాలు కలుస్తున్నాయని పరీక్షల్లో తేలింది. కొన్ని సప్లిమెంట్స్ మీద ముద్రించిన మోతాదు కంటే తక్కువ ప్రోటీన్లో ఉన్నట్టు తేలింది. భారతదేశంలోని బేబీ ఫుడ్స్లో అత్యధిక మోతాదులో షుగర్ కలుస్తుందని నివేదికలు వచ్చాయి. అదే కంపెనీ తయారు చేసిన అదే బేబీ ఫుడ్ని ఐరోపా దేశాల్లో అమ్ముతున్నప్పుడు వాటిలో ఉండే చక్కెర శాతం కంటే భారతదేశంలో అమ్ముడవుతున్న అదే బేబీ ఫుడ్లో 170% ఎక్కువ చక్కెర ఉన్నట్లు పరీక్షల్లో బయటపడింది. అంటే ఐరోపా ఆహారంలో పోషకాలు, భారతదేశ ఆహారంలో మధుమేహ కారకాలు ఉన్నాయన్న విషయం వింటే గుండె తరుక్కుపోతుంది. ఒక్క విషయం మాత్రం నిజం, లాభం లేనిదే వ్యాపారి వరదనపోడు అనేది సామెత. ఈ ఆహార పదార్థాల తయారీదారులు దేశ సేవేం చేయడం లేదు, వ్యాపారం చేసుకుంటున్నారు. 4 డబ్బులు వెనకేసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే దేశ ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. అలాగని ప్రభుత్వం నిమ్మళంగా ఉందని చెప్పడం లేదు. భారతీయ ఆహార పదార్థాల ప్రమాణాల కోసం FSSAI అనే క్వాలిటీ కంట్రోల్ సంస్థ ఉంది. అయితే దేశంలోనూ విదేశంలోనూ అమ్ముడవుతున్న ఒకే ఉత్పత్తిలో తేడా ఎలా వచ్చిందంటే ఐరోపా దేశాల ప్రమాణాలు ఒకలా ఉంటే భారతదేశంలో ప్రమాణాలు మరోలా ఉన్నాయి. ఉజ్జాయింపున లెక్కేద్దాం. ఆహార పదార్థంలో 10% చక్కెరను మించి ఐరోపా దేశాలు అంగీకరించవనుకుందాం. అదే పదార్థంలో భారతదేశం 60-70% మించినా కూడా అనుమతి ఉంటుంది. ఎవరైనా పిల్లలే కదా. మరి తేడా ఎలా వచ్చిందంటే కంపెనీల లాబీయింగ్ కారణం. అవును, పిల్లల మార్కెట్ను మించిన లాభదాయకమైన వ్యాపారం మరెక్కడా జరగదు. వారిని ఆకట్టుకునేలా కల్తీ ఆహారాన్ని ఎంతగా తయారు చేసి కొనిపించి తినిపిస్తే అంతగా తయారీదారులకు లాభం వస్తుంది. మీకు తెలుసా, తీపి తినే కొద్దీ మెదడులో డోపమైన్ విడుదలై ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ అనుభూతిని మళ్లీ పొందాలంటే మరింతగా తీపి తినాలనే కోరిక కలుగుతుంది. ఫలితంగా కొద్ది కాలానికి డయాబెటిక్ అవుతారు. పిల్లలకు పెద్దలకు కూడా ఓబకాయలొస్తున్నాయి. ముద్దు కోసం ప్రేమతోనూ వల్లమాలిన వాత్సల్యంతోనూ పిల్లలు కోరిందల్లా కొని తినిపిస్తున్నారు. వాటిల్లో ఎంతెంత షుగర్, ఎంతెంత రసాయనాలు ఉన్నాయో ఎవరో గాని చదవరు. అసలు ఎన్ని రకాల షుగర్లు ఉన్నాయో తెలుసా మీకు? మచ్చుకు కొన్ని మాత్రమే చెప్పుకుందాం. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, డిక్ట్రిన్, డెక్ట్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. ఇవేవైనా కూడా షుగర్ రూపాంతరాలే. కార్న్ సిరప్, కేన్ జ్యూస్, క్రిస్టల్స్, బ్రౌన్ షుగర్, క్యారమెల్, కేస్టర్ షుగర్, కోకోనట్ షుగర్, కాన్ఫెక్షనరీ షుగర్, డేట్ షుగర్, గోల్డెన్ షుగర్, గ్రేప్ షుగర్, హనీ, ఐసింగ్ షుగర్, ఇన్వర్ట్ షుగర్, రా షుగర్, బార్లీ మాల్ట్, బ్రౌన్ రైస్ సిరప్. ఇవి కేవలం కొన్ని రకాల షుగర్లు మాత్రమే. ఇవి ఒకదానికంటే మరొకటి మంచివనే ప్రచారం. పలానా వారికి ఇవి సరిపోయాయనే భ్రమ కలిగించడం చేస్తున్నారు. మరి భారతీయ మసాలాలు, ప్రోటీన్ పౌడర్లు, బేబీ ఫుడ్స్లో చక్కెరలు, రసాయనాలు ప్రమాదకర స్థాయిలో ఉంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI పట్టించుకోవడం లేదా అంటే రాష్ట్రంలోని టెస్టింగ్ ల్యాబ్లో సరైన వసతులే లేవని, సెంట్రల్ టెస్టింగ్ ల్యాబ్ ఉన్న కోల్కతాలోనూ మంచి పరికరాలు లేవని తెలుస్తోంది. ఆ మధ్య నూడిల్స్ విషయమై కనీసపు నాణ్యతా ప్రమాణాలు లేవని, పిల్లల ఆరోగ్యానికి
చేటు కలిగే రసాయనాలు కలిశాయని పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మార్కెట్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. వాటిని మంచిగా తయారు చేస్తున్నారా లేక నాణ్యతా ప్రమాణాలను మార్చేశారా అని తీవ్రంగా ప్రశ్నిస్తే సమాధానం లభించదు. FSSAI ల్యాబ్స్లో సదుపాయాలు, మెషినరీ, నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ల కొరత ఉందని మాజీ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబ్ హెడ్ అయిన డాక్టర్ సత్యప్రకాష్ 2011 నుంచి ప్రభుత్వానికి ఈ విషయమై తెలియజేస్తూనే ఉన్నారు. అభ్యర్థిస్తూ ఉన్నా కూడా ఫలితం పూజ్యం. అసలు FSSAI వద్ద దేశంలో గుర్తించిన అన్ని రకాల కలుషిత ఆహార పదార్థాల తనిఖీలు, పరీక్షలు చేయడానికి సంబంధించిన పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాల సూచీలు కూడా లేదట. ఫసాయి సంగతి ఇలా ఉంటే మరి ఆహార నాణ్యతను సామాన్యుడు తెలుసుకోవడం జరగదు. తీపి తినడం అనే కోరిక మత్తు పదార్థాల సేవనాన్ని మించిన వ్యసనమని ఒక సర్వే చెప్తోంది. ఈ లెక్కన శీతల పానీయాల పేరిట అమ్మే కార్బోడేట్ షుగర్ డ్రింక్స్ని మత్తు పదార్థాల కింద లెక్క కట్టి తయారీదారుల్ని, అమ్ముతున్న వారిని, సేవిస్తున్న ప్రజలను జైల్లో వేయాలంటే వేస్తారా? అసలు అలా అన్నవారిని చూసి వెక్కిరిస్తారేమో కానీ కించిత్ కూడా ఆలోచించరు. రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాల మీద దుమ్ము, ధూళి, ఈగలు, దోమలు పడుతున్నాయని, చేతులు కడుక్కోరని, మురికిగా ఉంటారని స్ట్రీట్ ఫుడ్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలా కర్మాగారాల్లో, కుటీర పరిశ్రమల్లో తయారు చేసి ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్మే పదార్థాల్లో నాణ్యత బాగుంటుందనే అపోహ కూడా వద్దంటున్నారు ఆహార నిపుణులు. అలా కాకపోతే చాక్లెట్స్లో కీటకాలు, బేబీ ఫుడ్స్లో మోతాదుకు మించిన చక్కెరలు, న్యూడిల్స్లో లెడ్ వంటి ప్రమాదకర విష పదార్థాలు ఉండడం చాలా మామూలు సంగతే అని కొట్టిపారేయాలి. ఏం అంతేనంటారా? మీరే చెప్పండి. ప్రజల్ని ఆకర్షించేలా ప్రకటనలు గుప్పించడం, అది మహోన్నతమైన ఆహార పదార్థం అన్నట్లుగా ప్రచారం చేయడం, ఎవరో సెలబ్రిటీ తింటే తాగితే చాలు ఇక అది అద్భుతమైన శక్తినిచ్చే ఆహారమే అన్నట్లుగా భ్రమింపజేయడం జరుగుతోంది కదా. తాజాగా పతంజలి కంపెనీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆస్మా, హృదయ సంబంధ రోగాలను నయం చేసేలా తమ ఉత్పత్తులుంటాయని ప్రచారం చేసింది. అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనుమతి ఉందా అంటే లేదు. అదొక ఫుడ్ సప్లిమెంట్ అని చెప్తే ఆ విషయం వేరు. అదొక ఔషధం అని చెప్తేనే తప్పు కదా. అసత్యపు, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రజల్ని మోసగించే మొదటి వలలాంటివి. ఇలాంటి వాటిని ఫ్యాక్ట్ చెక్ చేసే ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలాంటి మోసపు ప్రకటనలను కనిపెడుతూ ఉంటుంది. అయితే ఇది స్వచ్ఛంద సంస్థ మాత్రమే, ప్రభుత్వ విభాగం కాదు. ప్రభుత్వం అది చేయదు కూడా. కనుక హెల్త్ డ్రింక్ పేరు మీద పంచదార పాకాన్ని అమ్మినా పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అసలు భారతదేశంలో హెల్త్ డ్రింక్స్ కి నిర్వచనమే లేదని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ NCPCR వెల్లడించింది. పోలీసులు లేకపోతే దొంగలు చెలరేగుతారు కదా, అలాగే ఉంది భారతదేశంలో పరిస్థితి. సూది బెజ్జమంత సందు ఉంటే చాలు, మహా గుండిగలనే దూర్చి దొర్లించుకుపోవచ్చు. కంపెనీల మార్కెటింగ్ స్కిల్స్ ని నిశితంగా చూస్తే ఇదంతా అర్థం చేసుకోవచ్చు. అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మన వద్ద సరైన నియమాలు, నిబంధనలు, పరీక్షలు, ప్రమాణాలు, శిక్షలు లేవన్న మాటలు అంగీకరించాలి. చంటి పిల్లలకు తినిపించే బేబీ ఫుడ్స్లో కలపదగ్గ చక్కెర మోతాదు ఎంత ఉండాలో ఫసాయి అంటే FSSAI వద్ద ఏ కొలతలు లేవు. అంటే యాడెడ్ షుగర్ ఎంత ఉన్నా కూడా బేబీ ఫుడ్కి అనుమతి వచ్చేస్తుంది, మార్కెట్లో లభిస్తుంది. కనీసం 5 ఏళ్లు 7 ఏళ్లు వరకు బేబీ ఫుడ్ తినేవారు ఎదిగిన తర్వాత డయాబెటిక్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటారంటే నమ్మలేం. తినే పదార్థాల ప్యాకెట్ వెనుక FSSAI గుర్తు, ప్రామాణిక సంఖ్య ఉంటాయి. ఈసారి చూడండి, శాస్త్రీయంగా ప్రమాణాలను నిర్ణయించడం, తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, ఎగుమతులను నియంత్రించడం, సంస్థ నిర్ధారించిన ప్రమాణాలను పాటించేలా చేయడం, కలుషిత ఆహార పదార్థాల వివరాలన్నిటినీ సేకరించి భద్రపరచడం, ప్రమాదాన్ని గుర్తించి తగిన హెచ్చరికలు చేయడం, ఈ సమస్త సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం, ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడం, ఇవన్నీ ఫసాయి విధులు. నెస్లే తయారీ బేబీ ఫుడ్స్లో 15 రకాలను పరిశీలిస్తే ఒక వంతుకు 2.2 నుంచి 2.7 గ్రాముల చక్కెర ఉంది. అదే 100 గ్రాముల సెర్లాక్లో అయితే 11.6 గ్రాముల చక్కెర ఉంది. ఒక 6-10 నెలల చంటిబిడ్డకు రోజుకు 2 సార్లు పట్టుపట్టున 3 స్కూప్లు అంటే సుమారుగా 25 గ్రాముల పౌడర్ని తినిపించమని ప్యాకెట్ మీద రాసుంది. 10 నుంచి 12 నెలల బిడ్డకు 4 స్కూప్లు అంటే సుమారుగా 33 గ్రాముల పౌడర్ను రోజుకు 2 సార్లు తినిపించమని ఉంది. అంటే నెలల పిల్లాడికి బేబీ ఫుడ్ పేరిట రోజు చక్కెర తినిపిస్తున్నాం. అదే ప్యాకెట్ మీద తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని రాసుంటుంది. పరస్పర విరుద్ధమైన విషయాలు ఆ ప్యాకెట్ మీదనే ముద్రిస్తూ ఉంటే
ఫసాయి నియమాలు పాటించేలా బాధ్యతలు తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. అలా చేయాలంటే ప్రతి ఆహార పదార్థాన్ని నమూనాలు తీసుకుని ల్యాబ్లో టెస్ట్ చేయాలి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, FSSAIకి రాష్ట్రంలోనూ సెంట్రల్ ల్యాబ్లోనూ పరికరాల కొరత ఉంది, నిపుణుల ఆవశ్యకత ఉందనే సంగతి ప్రభుత్వానికి తెలుసు. సెంట్రల్ ల్యాబ్ పెట్టిన అర్జీలకు స్పందన లేదు. పరీక్షలు చేయకుండా కంపెనీలు తమ ప్యాకెట్ల మీద ముద్రించిన విధంగా పోషకాలు, చక్కెరలు, ప్రమాదకర రసాయనాలు ఉన్నది లేనిది తెలిసే అవకాశం లేదు. పరీక్షించేందుకు సదుపాయాలు సరిగా లేవు. దేశం మొత్తం మీద ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ 726 ఉన్నాయని ఆహార పదార్థాల తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2020-21 నివేదికలో వెల్లడించింది. మళ్లీ వీటిలో అంతర్జాతీయ ప్రామాణిక పరీక్షలు చేయగలిగే గుర్తింపు పొందినవి 586 కేంద్రాలు మాత్రమే. ఇక నేరుగా ఫసాయి నిర్వహించే పరీక్షా కేంద్రాలు 207 మాత్రమే. వాటి పనితీరు సంపూర్ణంగా లేదని ముందే చెప్పుకున్నాం. అసలు తినే పదార్థం మంచి చెడులను పరీక్షించే అలవాటు మన ప్రజలకు లేదని భావించాలంటే బాధగా అనిపిస్తుంది. పనిగట్టుకుని స్వీయ పరీక్ష చేసుకున్నా, వేరొకరి చేత చేయించినా అది ఒక అదనపు ఖర్చు తప్ప ప్రయోజనం లేదు కనుక ప్రజలు పెద్దగా ఆ పని చేయడం లేదు. మరి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే తమ ఉత్పత్తుల ధరలను పెంచడం, తగ్గించడం, 1+1, 2+1 ఆఫర్లు ఇచ్చి అక్కర్లేకపోయినా కొనేలా చేయడం, అవి వాడేలోపు గడువు ముగిసి పారేస్తే మళ్లీ కొనిపించడం. ఇదొక చిక్కుముడుల వలయం. ధర తగ్గించి లేదా పెంచకుండా వస్తువు బరువును తగ్గించినా చాలు కొనుగోలుదారులు ఎగబడతారు. ఒక సినిమాలో చెప్తారు చూడండి, టూత్ పేస్ట్ ట్యూబ్ మూతి పెద్దది చేస్తే ఎక్కువ పేస్ట్ వాడేసి మళ్లీ పేస్ట్ కొంటారు. ధర పెంచకుండానే తయారీదారుడికి లాభం వస్తుంది కనుక అలా చేయమని ఒక చురుకైన మనిషి ఒక వ్యాపారికి సలహా ఇస్తాడు. అది అన్నిటా వర్తిస్తుంది. ప్రజల నాడి తెలుసుకుని ధరలో పెద్దగా తేడా చూపకుండానే వారి చేత ఎక్కువ కొనిపించడం, ఉచితాలు ప్రకటించి అక్కర్లేని వస్తువుల్ని అంటగట్టడం చేస్తారు. ధర తగ్గిస్తారు కానీ నాణ్యత మటుకు పెంచరు. కల్తీ పసుపు, కల్తీ కారం, కల్తీ బియ్యం, కల్తీ నూనె, కల్తీ కర్పూరం, కల్తీ పిండి, ఉప్పు, పప్పు, సబ్బు, కాదేది కల్తీకి అనర్హం. కల్తీ పదార్థాల గురించి మాత్రమే చెప్పుకుంటే అదొక్కటే ఒక పెద్ద అధ్యాయం అవుతుంది. కేవలం 3 రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో ఫుడ్ సేఫ్టీ కోసం తీసుకున్న శాంపిల్స్లో 22 టెస్ట్స్ ఫెయిల్ అయ్యాయి. వీటికి సంబంధించి దాఖలైన 519 ఫిర్యాదుల్లో 16% వాటికే శిక్షలు విధించబడ్డాయి. ఫసాయి 2022లో కల్తీ ఆహార పదార్థాల తయారీదారులకు వ్యతిరేకంగా 3000 కేసులు నమోదు చేసింది. మసాలాలు, వంట నూనెల్లో జరుగుతున్న కల్తీ అయితే అన్నిటికంటే ఎక్కువ. అయితే ఆ 3000 కేసులు ఎవరి మీద మోపబడ్డాయో చూద్దామంటే వారి వివరాలు వెబ్సైట్లో లేనిలేవు. ఎక్కడా పత్రికాముఖంగా కూడా ప్రకటించబడలేదు. అంటే అది ఉద్దేశపూర్వకంగా కల్తీ వ్యాపారులను, కల్తీ కంపెనీలను కాపాడే ప్రయత్నమే అని పరిశీలకులు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. మీరు పత్రికల్లో చూసే ఉంటారు, మహానగరాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎముకల నుంచి, కుళ్ళిన పదార్థాల నుంచి నూనెలు తీసి డబ్బాల్లో నింపి వాటినే పేరు మోసిన రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారనే వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ఇంత కల్తీ, ఇంత కలుషితం జరుగుతుంటే నిపుణులు వేలెత్తి చూపిస్తోంది ఎవరినో తెలుసా? వ్యవసాయదారుల్ని, వ్యవసాయ రంగాన్ని. అవును, వ్యవసాయ రంగానికి ఉపయోగిస్తున్న నీళ్లు కలుషితమైన నీరు. త్రాగునీరే కాదు, సాగునీరు కూడా కాలుష్యం బారిన పడింది. ఇప్పుడు కాదు, ఏనాడో వివిధ ప్రమాదకర రసాయనాలు కలిసుండే ఫ్యాక్టరీల వ్యర్థ జలాలు నదులు, కాలువల్లో వదిలేస్తున్నారు. నేలలోకి ఇంకిన చోట భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. మనిషి ఉపయోగించే సబ్బులు, షాంపూల ద్వారా, సామాన్లు తోమడానికి వాడే సబ్బులు, లోషన్లు వాడిన నీటి ద్వారా, ఇంటి మరుగుదొడ్ల వాడకపు నీటి ద్వారా మురుగు తయారై మురుగు కాలువల ద్వారా ప్రవహించి వెళ్లి నదుల్లో కలుస్తోంది. వాటిని వ్యవసాయానికి ఉపయోగించడం ద్వారా ఆ విష రసాయనాలు పంటల్లో చేరుతాయి. పైగా పంటలకు చల్లే పురుగు మందులు, రసాయన ఎరువుల మూలంగా ఆహార పంటలు మరింత కలుషితం, విషపూరితం అవుతున్నాయి. వ్యవసాయం, ఉద్యాన రంగం ఏదైనా సరే పురుగుల మందుల విష ప్రభావానికి లోను కాకుండా లేదు. వ్యవసాయదారుల ఉద్దేశం ఎక్కువ దిగుబడి సాధించాలనే. వారి ఉద్దేశంలో తప్పేం లేదు. అయితే అందుకు అనుసరిస్తున్న పద్ధతుల ద్వారానే వ్యవసాయ రంగ ఉత్పత్తులు కలుషితం అవుతున్నాయి. మరి మనం తినేది పండా, పురుగు మందా? ఇక ప్లాస్టిక్ సీసాల్లో త్రాగునీరు ద్వారా సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి చేరుతున్నాయి. మనకు నీతి సూత్రాలు, కఠిన నియమాలు ఉన్నాయి కానీ వాటి అమలు సరిగ్గా లేదు. పర్యవేక్షణ అంతంత మాత్రమే. మీరేం అపార్థం చేసుకోకపోతే మనకు కూడా వీటి పట్ల శ్రద్ధ తక్కువే అని చెప్పాలనుంది. రైతులను తప్పు ఎంచలేం. దిశానిర్దేశం చేస్తూ పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థల వద్ద పూర్తిస్థాయి సదుపాయాలు ఉండవు. అటువంటప్పుడు విషయం తెలిసిన మనమే, అనగా ప్రజలే సొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. కలిసికట్టుగా కలుషిత నీరు త్రాగము, కల్తీ ఆహారం తినము, విషపూరిత ఎరువులు, మందులు వాడిన పంటలు, వాటి ఉత్పత్తులు కొనము అని మనం భీష్మించుకుని ఉన్నామనుకోండి, రైతుల్లోనూ ప్రభుత్వంలోనూ కదలిక రాక మానదు.
మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి కలుషితం అవడం మూలంగానే దేశంలో క్యాన్సర్ బాధితులు నానాటికి ఎక్కువ అవుతున్నారని సర్వేలు చెప్తూనే ఉన్నాయి. దాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం లేదు, కానీ ప్రజలు దాన్ని పట్టించుకోవడం లేదు. తిలాపాపం తలా పిడికడు అన్నట్లుగానే ప్రజల నిర్లిప్తత, నిర్లక్ష్యం, వేళకు స్పందించని ప్రభుత్వ వ్యవస్థలు, సత్వరం మేలుకొని పాలకులు, అధికారులు ఏదో అలా కాలం గడిపేస్తున్నారంతే. ఎన్నికలొస్తే జాతి, మత, కులాలు అన్నీ గుర్తొస్తాయి. చరిత్రను మొత్తం తవ్వుకొస్తూ ఉంటారు, డాంబికాలు పలుకుతూ ఉంటారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడైనా కల్తీ ఉత్పత్తికి వ్యతిరేకంగా, కలుషిత ఆహారానికి వ్యతిరేకంగా, ప్రమాదకర వ్యవసాయ పద్ధతులకు వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు జరిగినట్లు దాఖలాలు లేవు. ఒకవేళ ఉండుంటే మీకు తెలిస్తే తప్పక కామెంట్ చేయండి, ఎందుకంటే నేనెక్కడా చూడలేదు. తెలియని వారందరూ తెలుసుకుందాం, వాటికి కలిగిన ఫలితం కూడా చెప్పండి. మీరు అనారోగ్యం పాలైతే అది మీ సమస్య మాత్రమే కాదండోయ్, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. భారతీయ ఆహార ఉత్పత్తులు, తయారీ ఆహారం కల్తీ అని అంతర్జాతీయంగా ఒక్కసారి ప్రచారం అయిందంటే చాలు, ఎన్నెన్నో నిషేధాలు విధించబడతాయి, ఎగుమతి దిగుమతులు ప్రభావితం అవుతాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. 2014 నుంచి 2017 వరకు భారతీయ పండ్లు, కూరగాయల్ని ఐరోపా దేశాలు నిషేధించాయి. వ్యాపార లాభాలు సంగతితో పాటుగా అంతకంటే ఎక్కువ భారతదేశ ఖ్యాతికి భంగం, నమ్మకానికి తూట్లు పడతాయి. ఇది మనకు శ్రేయస్కరం కాదు. తాజాగా సింగపూర్, హాంకాంగ్లు భారతీయ మసాలాల మీద నిషేధం విధించడం వల్ల $700 మిలియన్ విలువైన నష్టాన్ని మూటగట్టుకుంది మన భారతీయ మార్కెట్. విశ్వసురక్షిత ఆహార సూచీలో భారత్ 69వ స్థానంలో ఉంది. ప్రపంచానికి ఆహార ధాన్యాగారంగా ఎదగాలంటే ఇప్పటిదాకా ప్రస్తావించుకున్న వ్యవసాయ, ఆహార కలుషిత పదార్థాలన్నిటికీ స్వస్తి పలకాలి. ప్రమాణాలు పాటిస్తేనే ఆరోగ్యం, అప్పుడే వ్యాపారం, అప్పుడే నమ్మకం, అప్పుడే ఆదాయం. ఈ నాణ్యతా ప్రమాణాల్ని మనము పాటించాలి, కంపెనీలు పాటించాలి. నేటి తరం పిల్లలకి కొనే ముందు ఆ ప్యాకెట్ మీద ఏముందో చదివితే, అర్థం చేసుకుంటే అది వాళ్లకు కూడా అలవాటుగా మారుతుంది. వాళ్లే కదా భావి భారత నాణ్యమైన పౌరులు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.